నమస్కారం మిత్రులారా, స్వాగతం. ఈ రోజు మా ఛానల్లో మీ అందరికీ స్వాగతం. పురాణాలకు నిలయం, భారతీయ సంస్కృతికి ప్రతీక, ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్యలో నిర్మించిన శ్రీరాముని ఆలయం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. ఎన్నో ఏళ్లగా మన మనసులో నిలిచి ఉన్న ఆ రాముని ఆలయం నిర్మాణం పూర్తి అయి భక్తులను దర్శనానికి సిద్ధంగా ఉంది. ఈ వీడియోలో శ్రీరామ్ మందిరం చరిత్ర నుండి దాని నిర్మాణం వెనుకున్న అద్భుతమైన వాస్తవాల వరకు మనం తెలుసుకుందాం. రామాయణ ఇతిహాసం ప్రకారం శ్రీరాముడు జన్మించిన స్థలం అయోధ్య. శతాబ్దాలుగా ఈ పుణ్యక్షేత్రం హిందువులకు ఒక ప్రధాన తీర్థకేంద్రంగా ఉంది. అయితే చారిత్రక సాక్ష్యాలు ఈ ప్రదేశంలో ఒక ప్రసిద్ధ మందిరం ఉందని చెబుతున్నాయి. శ్రీరామ మందిరం నగర శైలిలో నిర్మించబడింది. ఇది ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్రానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయం 3 అంతస్తులతో నిర్మించబడింది. ఇందులో గర్భగుడి, ముమ్మంటపం మరియు రంగమంటపం ఉంటాయి. చాప్టర్ 3 శ్రీరామ్ మందిరం నిర్మాణం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఈ ఆలయం నిర్మాణంలో ఉక్కు లేదా కాంక్రీటును ఉపయోగించలేదు. దీనికి బదులుగా రాజస్థాన్ నుండి తెచ్చిన 2 లక్షలకు పైగా ఇసుక రాయి రాళ్లను ఉపయోగించి నిర్మించారు. చాప్టర్ 4 శ్రీరామ్ మందిరం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది భారతీయ సంస్కృతి మరియు వారసత్వం యొక్క ప్రతీక. ఈ ఆలయం నిర్మాణం కోసం దేశం నలుమూల నుండి ప్రజలు ఒకే తాటిపైకి వచ్చారు. చాప్టర్ 5 అయోధ్యలో నిర్మించిన శ్రీరామ మందిరం భక్తులను దర్శనానికి సిద్ధంగా ఉంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటిగా నిలిచి భారతదేశం యొక్క గౌరవాన్ని మరింత పెంచుతుంది. అవుట్రో ఈ వీడియో ద్వారా శ్రీరామ్ మందిరం చరిత్ర మరియు దాని నిర్మాణం గురించి మీకు కొంత సమాచారం అందిందని ఆశిస్తున్నాము. ఈ ఆలయం మన దేశం యొక్క గొప్ప వారసత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. మీరు కూడా సమయం చేసుకొని ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీరాముని కృపకు పాత్రలు కండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.